తెలుగు సినిమా వైపు బాలీవుడ్ కాదు, హాలీవుడ్ కూడా చూస్తుంది. అలాగే తెలుగులో సినిమాలు చేయాలని చెప్పి కోలీవుడ్ కూడా చూస్తుంది. దీనంతటికి కారణం 'బాహుబలి' అని చెప్పాలి. 'బాహుబలి' సినిమా ఎప్పుడైతే ఒక పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధించి, ఒక కథను 2 కథలుగా అంటే ఒక కథను 2 పార్ట్‌లుగా చెప్పొచ్చన్నది నిరూపించడంతోటి ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రతి ఇండస్ట్రీలో కూడా ఒక కథను 2 పార్ట్‌లుగా చెప్పడం, పాన్ ఇండియా మూవీగా చెప్పడం అన్నది ఒక స్టార్ట్ చేశారు. దీనంతటికి మన రాజమౌళి గారే కారణం అని చెప్పాలి. ఈ విషయాన్ని స్వయంగా మణిరత్నం గారే చెప్పడం జరిగింది. 'బాహుబలి' అండ్ రాజమౌళి గారి ఇన్‌స్పిరేషన్‌తోనే ఆయన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాని 2 పార్ట్‌లుగా తీశారు. ఇక అప్పటినుంచి బాలీవుడ్, టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ మేకర్స్ టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా అయితే ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. దాంతో హాలీవుడ్ సైతం టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది అని చెప్పాలి. అంటే హాలీవుడ్ కూడా తెలుగు సినిమా గురించి ఆహ్, మాట్లాడడం జరుగుతుంది. అలాగే తెలుగు హీరోలు కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాలు చేయాలి. హాలీవుడ్‌లో మెప్పించేలాగా సినిమాలు చేయాలని చెప్పి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చేస్తున్న సినిమాలు అటువంటివి. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే తమిళ హీరోలు టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టి తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం ఆసక్తిగా మారింది. దీనికి కారణం ఏంటంటే, ఒకటి తెలుగు సినిమా మార్కెట్ పెరగడం. తెలుగు సినిమా చేస్తే, తెలుగు దర్శకులతో సినిమా చేస్తే క్రేజ్ పెరుగుతుందని ఒక టాక్ అనాలి. తెలుగు దర్శకులతో సినిమా చేస్తే మంచి పేరొస్తుంది. ఒక రేంజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో కావచ్చు. ఇంకోటి మన తెలుగు హీరోలందరూ కూడా బిజీగా ఉండడంతో, ఇక్కడ దర్శకులకి కూడా తమిళ్ హీరోల వైపు వెళ్తున్నారని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే టాలీవుడ్ బాగా ఫోకస్ అవ్వడంతో కోలీవుడ్ హీరో 'ధనుష్' 'సార్' అనే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు 'ధనుష్' సినిమా అంటే ఓన్లీ తమిళ్‌లోనే ఉండేది. తమిళ్ మీద ఫోకస్ పెట్టాడు తప్పితే టాలీవుడ్ మీద అంతగా ఫోకస్ పెట్టలేదని చెప్పాలి. ఆ తర్వాత ఆయన సినిమాలు 'రఘువరన్ బీటెక్' అవి డబ్ చేయడం జరిగింది కానీ స్ట్రెయిట్ సినిమాలు తెలుగులో చేయలేదు. ఇక 'బాహుబలి' తర్వాత నుంచే 'సార్' సినిమాతో తెలుగులో సినిమా చేయడం జరిగింది. అది తెలుగు దర్శకుడు 'వెంకీ అట్లూరి'తో సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 'శేఖర్ కమ్ముల' గారి డైరెక్షన్‌లో 'కుబేరా' అనే సినిమా చేయడం జరిగింది. ఇటీవల ఆ సినిమా 'కుబేరా' రిలీజ్ అయింది. తమిళ్ కంటే తెలుగులోనే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 100,00,00,000 పైగా కలెక్ట్ చేసింది. అలాగే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం 'రజనీకాంత్' గారు కూడా గత కొంతకాలంగా తెలుగు దర్శకులతో సినిమా చేయాలని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే 'భాషా' సినిమాతో తెలుగులో 'రజనీకాంత్' గారికి ఒక పెద్ద మార్కెట్ ఏర్పడడం. అప్పటినుంచి ఆయన నటించిన ప్రతి సినిమా కూడా తమిళ్, ఇటు తెలుగు 2 భాషల్లో కూడా రిలీజ్ అవుతూనే ఉంది. అయితే తెలుగు దర్శకులతో ఈ మధ్య కాలంలో సినిమా చేయడంతో, ఇటు తెలుగు దర్శకులతో సినిమా చేయాలని చెప్పి కొంతకాలంగా ఆయన తెలుగు దర్శకులు చెప్పే కథలు వింటూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు అయితే ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆ మధ్య చూసాం 'బాబీ' రజనీకాంత్‌కి కథ చెప్పారని చెప్పి స్వయంగా 'బాబీ' కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే మల్లేని గోపీచంద్ పేరు కూడా వినిపించింది. అలాగే 'వివేక్ ఆత్రేయ' పేరు వినిపించింది. ఇప్పుడు రీసెంట్‌గా మనం 'నాగ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. అశ్విని దత్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారని ఆయన నాగస్విన్ రజనీకాంత్ గారు కథ చెప్పడం, ఆ ఐడియా, ఆ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ స్టోరీ రెడీ చేయమన్నారని చెప్పి కూడా వార్తలైతే వచ్చాయి. ప్రస్తుతం అయితే నాగస్విన్ రజనీకాంత్ గారితో సినిమా చేసేందుకు ప్లానింగ్‌లో ఉన్నాడని చర్చలు, డిస్కషన్స్ అయి జరుగుతున్నాయని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. అలాగే ఇప్పుడు తాజాగా మళ్ళీ ధనుషే మరి కొత్త పేరు వినిపిస్తుందని చెప్పాలి. అలాగే ధనుష్ 'వేణు ఉడుగల'తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ మధ్య ఒక కథ చెప్పాడని చెప్పి కూడా వార్తలైతే వస్తున్నాయి. అలాగే 'కార్తీ' మనం చూసుకున్నట్లయితే 'ఊపిరి' సినిమాతో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేశాడు. 'కార్తీకి' తమిళ్‌లో ఎంత పేరుందో తెలుగులో కూడా అంతే పేరుంది. తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. అందుకనే తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. 'కార్తీ' కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని చెప్పి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల కాలంలో 'పరశురామ్' 'కార్తీక్' కథ చెప్పాడని ఆ ప్రాజెక్ట్ సెట్ అవుద్దని అనుకున్నారు కానీ అది కుదరలేదు. ప్రస్తుతానికైతే 'కార్తీ' తెలుగులో ఒక స్ట్రెయిట్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. త్వరలో తెలుగు స్ట్రెయిట్ మూవీ చేస్తానని కూడా గతంలో చెప్పడం జరిగింది. అలాగే 'సూర్య' 'గజినీ' సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటినుంచి తమిళ్‌లో 'సూర్య' నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తమిళ్‌లో ఎలాగైతే తన సినిమాని ప్రమోట్ చేస్తాడో, తెలుగులో కూడా అదే స్థాయిలో తను ప్రమోషన్ చేస్తుంటాడు. తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటాడు. అందుకనే తెలుగులో కూడా 'సూర్యకి' మంచి ఫాలోయింగ్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో చూసాం
ఆయన 'కంగు' అనే సినిమా చేయడం జరిగింది. అది తమిళ్ కంటే ఇంకా తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఇప్పుడు 'వెంకీ అట్లూరి' డైరెక్షన్‌లో తెలుగులో 'సూర్య' మంచి సినిమా చేస్తున్నాడు. ఎప్పటినుంచో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని చెప్పి 'సూర్య' ప్రయత్నించాడు. 'పూరి' గారి డైరెక్షన్‌లో అసలు 'బిజినెస్ మ్యాన్‌ని' 'సూర్యనే' చేయాలి. కథ చెప్పడం, ప్రాజెక్ట్ సెట్ అవుద్దని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అందుకనే ఆ సినిమాలో 'సూర్య' చేయాలి కాబట్టే పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబుతో తీసిన 'బిజినెస్ మ్యాన్‌లో' ఆ క్యారెక్టర్ పేరు మాత్రం 'సూర్య బాయ్' అని ఉంటుంది. అసలది ఆ సినిమా 'సూర్య' చేయవలసిన సినిమా. కానీ ఆయన ఆ కథని, ఆ క్యారెక్టర్‌ని లవ్ చేసి, ఆ పేరుని ఇంకా ఆ హీరో మారారు గానీ, ఆ పేరు మాత్రం అలాగే ఉంచేసారాయన 'పూరి' గారు. అది 'పూరి' గారి డైరెక్షన్‌లోనే 'సూర్య' సినిమా చేయాలి. అది మిస్ అయింది. అలాగే ఆ తర్వాత 'బోయపాటి' గారి డైరెక్షన్‌లో కూడా 'సూర్య' సినిమా చేయాలని చెప్పి ఎప్పటినుంచో అనుకున్నారు. కానీ అది కూడా సెట్ కాలేదు. మొత్తానికైతే 'వెంకీ అట్లూరి' డైరెక్షన్‌లో 'సూర్య' సినిమా చేస్తున్నాడు. 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌లో సినిమా రూపొందుతుంది. అలా తమిళ ర హీరోలు తెలుగు దర్శకులతో తెలుగులో సినిమా జేయాలి. తెలుగులో మార్కెట్‌ని మరింతగా పెంచుకోవాలని తెలుగుపై, టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి వరుసగా సినిమాలు జేస్తున్నారు. మన తెలుగు హీరోలు ఇక బాలీవుడ్‌లో, హాలీవుడ్‌లో క్రేజ్ మరింత పెంచుకోవాలి. ఒక గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్‌గా మన తెలుగు హీరోలు సినిమాలు జేస్తుండడం విశేషం. ఇప్పుడు 'మహేష్ బాబు' రాజమౌళి గారి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా కానీ, అలాగే 'అల్లు అర్జున్' 'అట్లీ' డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా గానీ, ఈ 2 సినిమాలు హాలీవుడ్ ఆడియన్స్ ఒక గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్‌గా రాబోతున్నాయి. ఈ 2 సినిమాలతోటి మన తెలుగు సినిమా సత్తా, అలాగే తెలుగు హీరోల సత్తాను ఒక హాలీవుడ్ రేంజ్‌లో, గ్లోబల్ రేంజ్‌లో నిరూపించడానికి మన దర్శకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఇప్పుడంతా మార్కెట్ స్పాన్ పెరిగింది. మార్కెట్ పెంచుకోవాలి. గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ టార్గెట్‌గా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ప్లానింగ్ అంతా కూడా మారిందనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగుకు పరిమితమైంది. ఆ తర్వాత పాన్ ఇండియా అన్నారు. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీకి వస్తుండడం, అది కూడా తెలుగు నుంచి ఎక్కువగా వస్తుండడం, తెలుగు సినిమాలు 1000,00,00,000 పైగా కలెక్ట్ చేస్తుండడం, నిజంగా తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం. తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. ఇలా మొత్తానికి తెలుగు మీద, టాలీవుడ్ మీద తమిళ్ హీరోలు ఒక విధంగా చెప్పాలంటే తమిళ హీరోలు దండయాత్ర అని చెప్పాలి. మన వైపు వచ్చి మనతో ఇక్కడ మార్కెట్ పెంచుకోవడానికి, స్పాన్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మన హీరోలు తమిళ్ కాదు, బాలీవుడ్ కాదు, ఏకంగా హాలీవుడే టార్గెట్‌గా దూసుకుంటూ వెళ్తున్నారు. మొత్తానికి తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పి నా ఈ తరం హీరో దర్శకుళ్ళు అంటే రాజమౌళి గారే. ఆయన ఒక బాట వేయడంతోటి మన సినిమా సత్తా ఏంటనేది ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ముఖ్యంగా తమిళ్ హీరోలు తెలుగులో కూడా సినిమాలు చేయాలి, తెలుగు మార్కెట్ పెంచుకోవాలని ఆయన తమిళ్ హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని చెప్పి వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరి మన తెలుగు హీరోలు తమిళ్‌లో కూడా అదే రైజ్‌లో క్రేజ్ సంపాదించుకొని ఒక పాన్ ఇండియా అలాగే పాన్ వరల్డ్ క్రేజ్‌లో దూసుకుంటూ ఎళ్ళేందుకైతే పరుగులు తీస్తున్నారు. వీళ్ళిద్దరే కాకుండా మహేష్ బాబు, అల్లు అర్జునే కాకుండా నెక్స్ట్ ప్రభాస్. అసలు పాన్ ఇండియా హీరో అంటే టక్కన ఇప్పుడు గుర్తుకొచ్చేది అందరికీ ప్రభాసే. 'బాహుబలి' సినిమాతో తనేంటో చూపించాడు. ఇప్పుడు నెక్స్ట్ 'రాజాసాబు', 'ఫౌజీ' సినిమాలతో రాబోతున్నాడు. అన్నింటికంటే మించి ఆ తర్వాత 'స్పిరిట్' సినిమాతో సందీప్ రెడ్డి వంగ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్‌గా రూపొందిస్తున్నారు. ఆ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి రానుంది. ఇలా తెలుగు హీరోలు హాలీవుడ్‌ని టార్గెట్ చేస్తూ దూసుకెళ్తూ వెళ్తున్నారు. మరి రానున్న కాలంలో తెలుగు సినిమా, తెలుగు హీరోలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో, ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.